Hi everyone, I am Dr. Vinod Kumar Dussa, MCH surgical oncologist and laparoscopic surgeon, consultant surgical oncologist, Renova Hospitals, Hanamkonda. సో ఈరోజు టాపిక్ క్యాన్సర్. సో క్యాన్సర్ అనేది ఈ మధ్యకాలంలో చాలా పెరిగిందని మనం వింటున్నాము. దానికి కారణాలు చాలా అయి ఉండొచ్చు, పలు కారణాలు. క్యాన్సర్ అనేది ఓవరాల్గా కొద్దిగా పెరగవచ్చు, మరియు ఈ డిటెక్షన్, ఎర్లీ డిటెక్షన్ వల్ల కూడా ఇప్పుడు వచ్చిన చాలా మనకు స్కానింగ్స్ వల్ల కానీ ఇన్వెస్టిగేషన్స్ వల్ల కానీ మనం క్యాన్సర్ని ముందుగానే గుర్తించగలుగుతాం. ఈ క్యాన్సర్ నివారణలో ఫస్ట్ మనము క్యాన్సర్ ప్రివెన్షన్, అంటే క్యాన్సర్ రాకుండా మనం ప్రయత్నించడం. రెండవది స్క్రీనింగ్ ఆఫ్ క్యాన్సర్, అంటే క్యాన్సర్ మొదలైన తర్వాత ముందుగానే స్టేజ్ 1లోనే కనుక గుర్తించగలిగితే క్యాన్సర్ని మనం 100% జయించగలం. క్యాన్సర్ డయాగ్నోసిస్, క్యాన్సర్ని నిర్ధారించడము, అండ్ ట్రీట్మెంట్లో మనకి ఆపరేషన్స్, రేడియోథెరపీ అండ్ కీమోథెరపీ, ఈ 3 పద్ధతులు ఉంటాయి. సో ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రివెన్షన్ అంటే ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్, అదర్ బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండడము, పొల్యూషన్కి దూరంగా ఉండడము, ఈ ప్లాస్టిక్ సంబంధించిన పదార్థాలు కూడా కొంచెం తక్కువగా మనము వాడుకలోకి తెచ్చుకోవడము, అండ్ స్క్రీనింగ్, అంటే ఏ చిన్న విషయం ఉన్నా, ఏ డౌట్ ఉన్నా కూడా దగ్గరలో డాక్టర్ గారిని కనుక సంప్రదించితే కొన్ని స్క్రీనింగ్ పద్ధతుల వల్ల, అంటే మ్యామోగ్రామ్, ప్యాప్స్మియర్, అల్ట్రాసోనోగ్రఫీ, కొలనోస్కోపీ, కోలన్ సంబంధించిన క్యాన్సర్స్ మనం ముందుగానే గుర్తించాలి. మరియు ఈ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్, అంటే ఒక ఫ్యామిలీలో 40 సంవత్సరాల లోపు ఎవరికైనా ఒకరికి క్యాన్సర్ వచ్చినా, 50 సంవత్సరాల లోపు 2 క్యాన్సర్ వచ్చినా, వాళ్ళ వంశంలో 3 కంటే ఎక్కువ ఎవరికైనా క్యాన్సర్స్ ఉన్నా కూడా వాళ్ళ వంశంలో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు జెనెటిక్ కౌన్సిలింగ్, బ్లడ్ టెస్ట్ అండ్ క్యాన్సర్ సంబంధించిన టెస్ట్ ద్వారా వాళ్ళ వంశంలో క్యాన్సర్ అనేది ఉంటుందో లేదో తెలుసుకొని, ఒకవేళ కనుక క్యాన్సర్కి వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ ఉందని తెలిస్తే ఆ పేషెంట్కి మిగతా వాళ్ళు, అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అండ్ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ కూడా కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మనము క్యాన్సర్ని ఒక పేషెంట్కి వచ్చిన తర్వాత ఆ పేషెంట్ కంటే 15 years ముందే కనుక మనం గుర్తించగలిగితే మనము 100% క్యాన్సర్ని జయించగలం.